రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా విడుదలకు ముందే ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య కులశేఖర్ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర గురించి సినీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుల్షన్ ఇంతకు ముందు బాలీవుడ్లో తన నటనతో ఆకట్టుకున్నారు. గుల్షన్ దేవయ్య బాలీవుడ్లో షైతాన్, హంటర్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కాంతారా చాప్టర్ 1లో కులశేఖర్గా ఆయన ఎంట్రీ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ పాత్ర ఒక శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని, కథలో కీలక మలుపులకు కారణమవుతుందని సమాచారం. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గుల్షన్ నటనకు కొత్త ఒరవడిని ఇవ్వనుంది. కాంతారా విశ్వంలో ఈ పాత్ర ఎలాంటి సంచలనం సృష్టించనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. గుల్షన్ ని ఈ రోల్లో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు కొల్లగొడుతోంది కూలీ. రిలీజ్ కి ముందు హిట్ అవ్వాలని గుళ్ళు గోపురాలు తిరిగిన లోకేష్ ప్రస్తుతం చిల్ అవుతుండగా, సూపర్ స్టార్ మాత్రం హైదరాబాద్లో జరుగుతున్న జైలర్ 2 షూట్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో రిపీట్ అవ్వనుందట. డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. మంగళవారం కోలీవుడ్ మీడియా అండ్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి యాక్ట్ చేయబోతున్నారు. అది కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో. ఇప్పటికే రజనీ, కమల్ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం వీరి ముగ్గురుకున్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుంది అంటూ కోలీవుడ్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ప్రస్తుతానికైతే ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. భారతీయ సినిమా రంగంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు 400 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన దర్శకులు చాలా రేర్. అయితే రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ, లోకేష్ కనగరాజులు ఈ ఘనత సాధించి చూపించారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయి. ముగ్గురు కూడా ఈ ఫీట్ అందుకొని సంచలనం సృష్టించారు. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్, RRR వంటి చిత్రాలతో పాన్ ఇండియా సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. రాజ్ కుమార్ హిరానీ 3 ఇడియట్స్, పీకే, సంజు, డంకీ లాంటి సినిమాలతో 400 కోట్ల క్లబ్లో అవలీలగా చేరారు. లోకేష్ కనకరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో విక్రమ్, లియో, తాజాగా కూలీ వంటి బ్లాక్ బాస్టర్తో ఈ ఘనత సాధించారు. ఈ దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని ఇలా వినూత్న కథనంతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు. మరి ఈ జాబితాలోకి ఇంకా ఎంతమంది వస్తారో చూడాలి.